మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి 15 ఆదివారం రోజు మహాశివరాత్రి పర్వదినం వస్తుంది. సో ముఖ్యంగా శివరాత్రి అనగానే ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉండడం, జాగారాలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఉపవాసం అంటే ఎలా ఉండాలో కూడా తెలియదు. అంటే ఒక రోజు మొత్తం ఏం తాగకుండా కొంతమంది ఉండాలని చెప్తారు. కొంతమంది ఏకభుజం చేయండి, ఏదైనా తినండి, నీళ్ళు, లిక్విడ్ లాంటివి తీసుకోవచ్చు అంటారు. కొంతమంది జాగారాలు చేస్తుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక పరంగా జాగారం చేస్తుంటారు, దేవుని గుడిలో ఉండడం, భజనలు చేయడం, వినడం. కొంతమంది సినిమాలకు పోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే శివరాత్రి రోజు ఎలా ఉండాలంటారు? ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఆ మంచి రోజు మనకి పుణ్యఫలం దక్కుతుందంటారు? ఓం నమః శివాయ. ఓం శివాయ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. అర్ధనారీశ్వరాభ్యాం నమః. శివరాత్రి, మహాశివరాత్రి. శివ అంటే మంగళప్రదమైనటువంటి మంగళకరుడు. రాత్రి అంటే మంగళప్రదమైనటువంటి రాత్రి శివరాత్రి. మనకి ఉన్నటువంటి 12 మాసాలలో ప్రతి అమావాస్యకి ముందు రోజు కానీ త్రయోదశి, చతుర్దశి కలిసినటువంటి రోజు. అంటే త్రయోదశి ప్రదోషకాలం, సాయంకాలం ప్రదోషకాలంలో ఉండాలి, ప్లస్ చతుర్దశి ఉండాలి రాత్రి కాలంలో. చతుర్దశి అంటే ప్రదోషకాలం తర్వాత త్రయోదశి ఉండాలి, చతుర్దశి ఉండాలి. ఈ రెండు కలిసి ఉన్నటువంటి రాత్రిని మనం శివరాత్రి అంటాము. ప్రతి నెల మాస శివరాత్రి, అంటే మాస అంటే నెలకొక శివరాత్రి ఉంటుంది. ఈ 11 మాస శివరాత్రికి కలిపి 12వది మాస శివరాత్రి ప్లస్ మహాశివరాత్రి. అంటే ఈ యొక్క శివరాత్రిని ఎవరైతే చక్కగా ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యానాలు, ఆయనకి సంబంధించినటువంటి అభిషేకాదులు, ఆయన నామస్మరణ, ఎవరైతే నాలోన శివుడు గలడు, మీలోన శివుడు కలడు అని ప్రతి జీవిలో శివుణ్ణి చూడగలిగిన వాడే శివతత్వం తెలిసినటువంటి వాడు. అంటే శివుడు అంటే మీలో మంచిని చూడాలి, దాన్ని మంగళం అని కూడా అంటారు. మంగళం అంటే శుభప్రదం. అవతల వ్యక్తి ఎవరైనా సరే అరుస్తున్నా, తిడుతున్నా, మీరు ఎదురు సేమ్ అదే చేశారనుకోండి, అతనిలో శివుడు లేడు, మీలో శివుడు లేడు, శరీరం మాత్రమే ఉంటుంది. శివుడు ఉంటేనే మనలో ప్రశాంతత ఉంటుంది. ఆ ప్రశాంతతతో వచ్చేటటువంటిదే పంచేంద్రియ నిగ్రహం. ఈ పంచేంద్రియాలని మనసు అనేటటువంటి ఒక గుర్రాన్ని పట్టుకొని ఉంటుంది చూసారా, అది మాత్రం మనసు. ఆ మనసుకే ప్రశాంతత లేదనుకోండి, ఇవి బీభత్సం అవుతూ ఉంటాయి మనకున్నటువంటి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలు దేని అనుసంధానంలో ఉంటాయి? పంచభూతాల యొక్క అనుసంధానంలో ఉంటాయి. పంచభూతాలు డైరెక్ట్గా మనసుని టచ్ చేయవు. ఒక దైవాన్ని మనం ఎప్పుడైతే కొలుస్తామో ఆ దైవంతో మాత్రమే మనసు ముడిపడి ఉంటుంది. పంచభూతాలు దీనికి లోనైపోయి ఉంటాయి. పంచభూతాలు మనల్ని పట్టి ఆడించేది ఈ 5 గుర్రాలనే. ఇది కళ్యాణం లాంటిది మనసు. అందుకనే ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు పంచేంద్రియ నిగ్రహాణం అనాలి. కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ, శరీరము, ఇవన్నీ కూడా, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా మరి మనకు ఉన్నటువంటి నవరంధ్రాలలో ముఖ్యంగా ఇక్కడే ఎక్కువ ఇచ్చేశారు. కాబట్టి ఇవి ఊర్ధ్వ భాగంలో ఉంటాయి. ఇక్కడి నుంచి శరీరం అంతా కూడా ఒక ఎత్తు అయితే, ఈ ఊర్ధ్వ భాగానికి మనకి మోక్షం కలగాలన్నా, సహస్ర బిందువు టచ్ కావాలన్నా, అది తెరుచుకొని దాంట్లోంచి జ్ఞాన బిందువు పైకి వెళ్ళాలన్నా ఈ ఒక్క శిరస్సు మాత్రమే పంచేంద్రియాలతో కూడి ఉంటుంది. కాబట్టి మనకి ఆ యొక్క పరమేశ్వరుడు కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరిని ధ్యానం చేసినా మనసుతో లంఘించి పంచేంద్రియాలను ఎవరైతే నిగ్రహంగా ఉంచగలుగుతారో అప్పుడు మాత్రమే మనకి ఆ శుభప్రదాలు మనకి కలుగుతాయి. మరి మనకి ఫిబ్రవరి మాసం, మాఘమాసంలో వచ్చేటటువంటి ఎన్నో పండుగలు దాటి చివరిలో శివరాత్రి అందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి రాత్రి. అంటే సాక్షాత్తు పరమశివుడు లింగోద్భవంగా, అంటే లింగరూపకంగా ఉద్భవించినటువంటి రోజు. అంతటి బ్రహ్మ విష్ణుమూర్తి కూడా ఆయన స్వరూపాన్ని ఎక్కడ ఆది
అంటే ఎక్కడ మొదలు ఎక్కడ చివరో కూడా తెలుసుకోలేనటువంటి తత్వము శివతత్వము. ఈ స్టోరీ తెలుసు. అసలు ఆయన యొక్క స్తంభాకారంలో ఉన్నటువంటి ఆ యొక్క శివలింగము ఒక జ్ఞాన జ్యోతి లాంటిది, జ్ఞాన స్తూపం అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని చూసినంత మాత్రానే మనకి జ్ఞాన చక్షువులు అనేటటువంటిది ప్రసాదింపబడతాయి. లింగాకారంలో అంత వైబ్రేట్స్ ఉంటాయి. ఎందుకంటే విశ్వం మొత్తాన్ని కూడా ఆయన అధీనంలో ఉంచుకునేదే శివ. అందుకని ఆయనకి ఆది అంతం ఉండదు. మనం ఏంటి ఏదైనా శివాలయానికి వెళితే కింద పానవట్టము, పార్వతీదేవి అంటారు. ఆమె సృష్టికి మూలాధారమే శివలింగము, పానవట్టము. ఈ రెండింటి ద్వారానే సృష్టి ఆవిర్భంపడుతూ ఉంటుంది. మరి శివలింగము మనకి సొగం నుంచి ఇట్లా రౌండ్గా కనిపిస్తుంది. మరి మిగతాది అది కూడా సేమ్ పైన ఎంత ఉందో లోపల కూడా సేమ్ అంతే ఉంటుంది. లోపల కూడా ఉంటుంది. సేమ్ పైన ఎట్లయితే మనం శివలింగం చూస్తామో కింద కూడా సేమ్ అదే శివలింగం అలా రౌండ్గా ఉంటుంది, కోడిగుడ్డ ఆకారంలో. మన భూమి కూడా అందుకని అట్లాగే ఉంటుంది. మనం తిరిగేది కూడా సూర్యుడి చుట్టూ అట్లాగే తిరుగుతాం. ఇదంతా కూడా శివతత్వమే తెలుసుకుంటూ పోతే. మన తలకాయ కూడా అట్లాగే ఉంటుంది, కానీ 4 సార్లుగా ఉండదు, రౌండ్గా ఉంటుంది. అందుకనే మనకి వైబ్స్ లాగుతూ ఉంటాయి పైనుంచి. ఇక్కడి నుంచే బ్రహ్మరంధ్రంలోంచే మనకి ప్రాణం పోవాలన్నా అక్కడి నుంచే పోతుంది చాలామంది. అంటే యోగులకి సిద్ధులకి పోతుంది లేండి, అందరికీ పోదు. అది రంధ్రం కాదు కదా. అది చేయాలంటే ఆ అన్వేషణకి ముందు షట్చక్రాలన్నీ కూడా మనకి యాక్టివేట్ కావాలి. ఆ షట్చక్రాలు ఇక్కడి నుంచి ఇక్కడికి అప్పుడు వెళ్ళిపోతుంది. చాలామంది వరకు ఈ యొక్క షట్చక్ర సాధన చేసిన సహస్రార చక్రం ద్వారా ఆ యొక్క సిద్ధిని పొందలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఈజీ కాదు అది. కొంతమంది తపస్శీలులకు మాత్రమే, భగవద్ధ్యానంలో మునిగి తేలినటువంటి వాళ్ళకి మాత్రమే తన కోసం తనకి ఏదీ లేకుండా సర్వము కూడా ప్రపంచానికి, ఈ లోకానికి ధారపోసినటువంటి జ్ఞానాన్ని, వారి యొక్క వాక్కుని, వారి యొక్క తపోశక్తిని కూడా ఎవరైతే ధారపోస్తారో వారికి మాత్రమే ఆ సహస్రార చక్రంలో బిందు స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు చక్కగా ఊర్ధ్వాలకి తీసుకెళ్ళి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మళ్ళీ జన్మ ఉండదు. అది సామాన్యులైన మనలాంటి వాళ్ళకి జరగటం చాలా అసాధ్యము. మనకేంటంటే పూర్వజన్మ మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉండకూడదు అనేటటువంటి తాపత్రయంతో ముందుకు వెళ్ళి చేసేటటువంటి పూజల్లో ఈ శివ పూజ చాలా గొప్పతనం. లయకారకుడు బ్రహ్మదేవుడేమో సృష్టికారకుడు, విష్ణుమూర్తి ఏమో స్థితికారకుడు, సాక్షాత్తు పరమశివుడేమో లయకారకుడు. అంతం అందించాలన్నా మళ్ళీ సృష్టిలోకి తేవాలన్నా ఆయన వంతే. మరి ఆ లయలోకి అంటే అదొక బిందువు లాంటిది, అదొక బ్లాక్ హోల్ లాంటిది అనమాట లయతత్వం అనేటటువంటిది. మరి అంతటి ఆ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి మహానుభావుడు పరమశివుడు. ఆ జ్ఞాన స్తూపాన్ని వారు చూడలేక బ్రహ్మదేవుడు అబద్ధం ఆడితే ఒక కేతకీ పుష్పం అని ఉంటుంది. అంటే మనకి మొగలి పువ్వు అంటారు కదా, అది ఓన్లీ శివ పూజకి మాత్రం పనికిరాదు. అది దానికి శాపము. ఎందుకంటే బ్రహ్మదేవుడు వెళ్ళి పైకి వచ్చి అక్కడ ఆ శివలింగాకారం ఆది ఎక్కడో తెలియక మళ్ళీ కిందకు వచ్చి ఒక చోట కూర్చున్నట్ట. విష్ణుమూర్తి ఏమో నేను కనుక్కుంటా అని చెప్పి ఆయన కూడా వచ్చి ఎక్కడో తెలియక కూర్చున్నారట. ఇద్దరు కూడా. ఈయన కూర్చున్నప్పుడు సరే వీళ్ళేంటంటే శివుడు ఎక్కడున్నాడు, ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుందో తెలుసుకోవడం కోసం వెళ్ళారు, భక్తిపూర్వకంగా కాదు. కానీ అప్పటికే శివలింగాకారాన్ని ఎవరో అర్చిస్తున్నప్పుడు ఈ మొగలి పువ్వుతో పూజ చేశారు. ఆయన శిరస్సు పై నుంచి జాలువారి కింద పడుతున్నప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు, మేము ఎంత దూరం వెళ్ళినా కనపడలేవు, ఎంత దూరంలో ఉంది ఆ శివుడి యొక్క ఆది అంటే ఆ యొక్క మొగలి పువ్వు లేదు, నన్ను ఎవరో అర్చిస్తే శివలింగం పై నుంచి నేను పడుతున్నాను, ఆయన యొక్క ఆది నేను కూడా తెలుసుకోలేను అనేటటువంటి సిచ్యువేషన్ చెప్తోంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే పరమశివుడు వీళ్ళిద్దరిని అడిగారట, సరే నా యొక్క తత్వం తెలిసిందా, ఆది ఏంటో అంతం ఏంటో అని చెప్తే విష్ణుమూర్తి ఏమో నాకు తెలియలేదయా, నేను వచ్చి కూర్చున్నాను. బ్రహ్మదేవుడేమో నాకు తెలుసు, మొగలి పువ్వు చెప్పింది, నువ్వు పలానా చోట ఉన్నావు, అక్కడి నుంచి పడిందంటే అది అబద్ధం కదా. అందుకని మొగలి పువ్వుకి శపించాడట, నువ్వు నా పూజకి అర్హత లేదు, నీకు ఓన్లీ స్త్రీల యొక్క శిరస్సును ధరించడానికి మాత్రమే నీకు అర్హత ఉంది అని శాపము ఇచ్చాడు, వరాన్ని ఇచ్చాడట పరమశివుడు. అట్లాగే ఆయనకి అర్చించేటప్పుడు మండపంలో అలంకారానికి ఉపయోగించవచ్చు, ప్రత్యక్షంగా మాత్రం నాకు అర్చనకి నీ యొక్క పుష్పాన్ని వాడకూడదని చెప్పి ఆయన శాపం చేశాడు. అయితే బ్రహ్మదేవుడికి కూడా శాపం ఇచ్చాడు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకెక్కడా కూడా పూజలు పునస్కారాలు ఈ భూలోకంలో జరగవు, నీకంటూ దేవాలయాలు కూడా ఉండవు,
అని చెప్తే ఈయన బాధపడితే, సరే నీకు బ్రహ్మత్వము అంటే పూజలు పునస్కారాలు చేసేటప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని మీ చేత పూజలు చేస్తున్నప్పుడు మమ్మల్ని బ్రహ్మ అంటారు. బ్రహ్మగారు వచ్చారు, కూర్చొని పూజ చేయిస్తారు, వారికి దక్షిణ ఇచ్చి బ్రహ్మగారికి ఇచ్చి నమస్కారం చేయండి అంటారు. అంటే ఆ పదాన్ని బ్రాహ్మడికి పురోహితుడికి ఇచ్చారనమాట. అట్లాగే మనకి ఇక విష్ణుమూర్తికి ఏమో ఇక ఆయనకి శపించడానికి ఏం లేదు కదా, ఎందుకంటే ఆయన ఉన్న విషయం చెప్పాడు, నేను వెళ్ళాను నాకు దొరకలేదు అని చెప్తే సరే ఆయనకి ఉత్సవమూర్తి. అట్లాగే ఆయనకి కూడా ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు బ్రహ్మోత్సవాలు అని చెప్పి ఇంకో రెండో వరాన్ని కూడా బ్రహ్మదేవుడికి ఇచ్చాట పరమశివుడు. బ్రహ్మదేవుడికి ఇది ఒక వరంలాగా ఇచ్చాడు, కానీ డైరెక్ట్గా పూజ చేసేటటువంటి స్థితి మాత్రం ఆయనకి ఇవ్వలేదు చతుర్ముఖ బ్రహ్మగారికి. అందుకని బ్రహ్మోత్సవాలలో అట్లాగే బ్రహ్మత్వంగా ఆయనకి 2 వరాలుగా ఇచ్చాడని చెప్పి శాస్త్ర పురాణం చెప్తోంది. అంటే మనకి అహంకారము అనేటటువంటిది మనిషిని నిట్ట నిలువున కిందకి అధోపాతాళానికి తీసుకెళ్లేటటువంటి మనకు ఉన్నటువంటి ఐటమ్స్లో పెద్ద ఐటమ్ అది అహంకారము. దేవుళ్ళకి అహంకారం ఉండాలి మనల్ని పరిపాలించడానికి. మనం ఎవరిని పరిపాలించడానికి అహంకారం పరిపాలించేది కూడా పోతుంది మనం అహంకారంతో ఉంటే. మనకి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఆ అహంకార దర్పాలన్నీ కూడా తీసివేసుకోవటానికి మనం చాలామంది అంటూ ఉంటారు, నాకు శత్రువులు ఎక్కువండి, నరఘోషలు ఎక్కువండి అని అంటూ ఉంటారు. శత్రువులు ఎక్కడా ఉండరు, ముందు మనలోనే ఉంటారు. ఘోష ముందు అద్దంలో చూసుకున్నప్పుడు మనమే ఎంతో మనం అందంగా ఉన్నాము అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు కదా, ముందు మనమే ఘోషని ప్రిపేర్ చేసేసుకుంటాం, ఇంకెవరో చూసి మనం అనుకోక్కర్లా. సరే అవన్నీ లోక వ్యవహారంలో మనకి దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయి, ఆ తర్వాత విషయము. కానీ ఇక్కడ ఏంటంటే మనకున్నటువంటి అరిషడ్ వర్గాలలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి ఈ 6 కూడా ప్రతి మనిషిలో కూడా నిలువెల్లా ఉంటాయి, నకసిక పర్యంతం ఎక్కడో ఒకటి దాక్కొని ఉంటాయి. అవి సమయానుకూలంగా కొన్ని చోట్ల కామరూపకంగా, కొన్ని చోట్ల లోభరూపకంగా, అంటే పిసినారితనం కావచ్చు, మాత్సర్యము, క్రోధము, కోరికలు, వీటి ద్వారా ఏంటంటే మనిషి నాశనం అయిపోవటానికి 6 చాలా. అసలు వేరే మనిషి వచ్చి మనల్ని చంపక్కర్లా, వేరే మనిషి మనల్ని చూసి ఘోష చెందక్కర్లా. కాబట్టి ఈ అరిషడ్ వర్గాలని నివృత్తి చేసుకోవటానికి ఆ పరమశివుణ్ణి మనలో ఆవాహన చేసుకుంటూ ఆ యొక్క రోజు మొత్తం 24 గంటల్లో కూడా ప్రతి క్షణము ఆ పరమశివుడి యొక్క ఓం శివాయ గురవే నమః, లేకపోతే ఓం నమశివాయ లెక్క ప్రకారం అయితే ఈ పంచాక్షరి మంత్రాన్ని షడాక్షరి మంత్రాన్ని గురోపదేశం ద్వారా మాత్రమే చదువుతారు. మేమైనా ఏదైనా చండీ ఉపాసన చేయాలంటే మాకు చాలా ఉంటాయమ్మా. ఈ ఓం నమశివాయ 5 లక్షల సార్లు, 11 లక్షల సార్లు, 1 లక్ష సార్లు ఆ జపాన్ని బాగా మేము నెమరు వేయాలి. దానికి వేరే సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏలినాడు శనులు ఉన్నవాళ్ళు, అష్టమ శనులు ఉన్నవాళ్ళు, లేకపోతే కొంతమంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఓం నమశివాయ చదువుకోండి, ఓం నమశివాయ. సరే, అది ఓంకారం అనేది ప్రణవం అయిపోయింది. నమశివాయ అనేటటువంటిది పంచభూతాలకి అధీనమైనటువంటి మంత్రం. అది పంచభూతాలని కూడా నివృత్తి చేస్తుంది అది ఆ మంత్రం. ఓంకారం అనేది ఆది అంతటికి కూడా విశ్వానికి అదొక ప్రణవనాదం. మరి ఈ ఓం నమశివాయ మంత్రాన్ని జపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, మామూలుగా ఏంటంటే ఓం శివాయ గురవే నమః అనేటటువంటిది ఎవరైనా కూడా చక్కగా మానసిక జపం చేసుకోవచ్చు. సరే, అది కూడా లేదు, కూర్చొని ఓంకారంతో అంతరిక్షంలో ఉన్నటువంటి కాస్మిక్ రేస్ని మనం అనుసంధానం చేయొచ్చు. మనకి పంచభూతాలు మన దగ్గరికి కూడా రావు. అందుకనే మనకి న్యాచురల్గా కొంతమంది బాగా తలకాయ నొప్పితో ఉన్నవాళ్ళు కావాలంటే పరీక్ష చేసుకోవచ్చమ్మా. ఒక 20 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని చక్కగా ఆ పట్టి లాగి వదిలి, అట్లా ఓంకారం మన వాయువుతోనే లింక్ అయి ఉంటుంది కదా. ఓంకారం చదవాలన్నా కూడా వాయువే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే పని. ఆ విధంగా ఒక 20 నిమిషాలు గనక ఆ ఓంకారాన్ని గనక ఎవరైతే కరెక్ట్గా జపిస్తారో ఆ లోపల ఆ తత్వాన్ని, వారు కంపల్సరీ ఆ తలకాయ నొప్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు తలకాయ నొప్పి వచ్చినట్టుగా కూడా తెలియదు. కానీ ఆ 20 నిమిషాలు మనిషి కూర్చోలేడు. వెంటనే మందు బిల్లు వేసుకొని 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది, తలకాయ నొప్పి ఎగిరిపోవాలి. అది లోపలికి వెళ్ళి ఏ సమస్య అయినా చేయనియండి, తర్వాత విషయం. అంటే మన యొక్క ఓంకార ప్రణవంలో ఉన్నటువంటి, ఎందుకు మీరు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి కదా. ఓంకారం ఇట్లా గంట మోయించినప్పుడు కూడా ఓంకారం వస్తుంది. అందుకనే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు గంట కొడతారు, 3 సార్లు గంట కొడతారు. అది గంట కొట్టినప్పుడు చూడండి, చెక్క గంట అయినా కావచ్చు, ఇత్తడి గంట అయినా కావచ్చు, పంచలోహాలతో చేసిన గంట అయినా ఓం అని వచ్చేసేసి మళ్ళీ ఆగిపోతుంది. అంటే ఆ యొక్క వైబ్రేషన్స్ మనకు కనపడవు, కానీ ఆ వైబ్రేషన్స్ ఏంటంటే నెగిటివ్నెస్ని తీసేస్తాయి. నెగిటివ్ అంటే ఏంటి, బయట నుంచి వచ్చే నెగిటివ్లు కాదండి,
మనలో ఉన్నటువంటి ఆ కోరికలు లేదా క్రోధము ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం కదా, అవన్నీ తీసేసి ఆ యొక్క శబ్దం ఏం చేస్తుందంటే ఎదురుకున్న ఉన్నటువంటి దైవత్వాన్ని, చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని చూసి చక్కగా ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో శిరస్నానాదులు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని, కొంతమంది ఇంట్లో మహన్యాసపూర్వకంగా, మహన్యాసము అంటే శిరస్సు నుంచి అరికాలు గోరు వరకు కూడా మనకి మంత్రాలు ఉంటాయన్నమాట. లోపల ఉన్నటువంటి అంగాలు అవయవాలకి మంత్రాలు ఉంటాయి, ప్రతి నాడికి సంబంధించినటువంటి నాడీ మంత్రాలు ఉంటాయి, ప్లస్ మనకు ఉన్నటువంటి వేళ్ళు, చర్మము, వెంట్రుకలు, అట్లాగే మనం పీల్చే గాలి, వీటన్నిటికీ కూడా మంత్రాలతో న్యాసపూర్వకం అంటారు, సంపుటీకరణం చేస్తారు. పరమేశ్వరుడి యొక్క మంత్రాలతో వీటిని సంపుటీకరణం చేస్తారు. శిరసే నమః, హృదిస్థాయ నమః, ఇట్లా మంత్రాలు ఉంటాయన్నమాట. వాటికి మన యొక్క అంటే స్త్రీలు కాదు, ఓన్లీ పురుషుడికి మాత్రమే. స్త్రీలు పక్కన కూర్చొని నమస్కారం చేసుకుంటూ కూర్చుంటారు. ఆ విధంగా మహన్యాసం చేయించుకొని బ్రాహ్మణుడి ద్వారా ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించుకుంటారు. 11 సార్లు రుద్ర నమక పారాయణ చేసి చక్కగా చమకాన్ని, నమకం అంటే ఏంటంటే పరమేశ్వరుడు యొక్క స్థుతి. నాయన నువ్వు ఇంతటి వాడివి, లెక్క ప్రకారం ఆయనకి బోలాశంకరుడు పొగడక్కర్లేదు, ఓం నమశివాయ అంటే చాలు కరిగిపోతాడు, నీకేం కావాలో అది ఇస్తాడు. అయితే ఏంటంటే ఈ యొక్క మంత్రాలు వేద మంత్రాలు, ఇవి అంతరిక్షంలో ఉన్నటువంటి శక్తులన్నిటిని కూడా ఒక చోటకి తీసుకువచ్చి ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటాయి. అంటే మనం ఆ మంత్రాలను చదవడం ద్వారా ఎంతోమంది గంధర్వులు కావచ్చు, కిన్నెరులు కావచ్చు, లేకపోతే దైవత్వ స్వరూపాలు కావచ్చు, ఇంద్రాది దేవతలు కావచ్చు, నవగ్రహాలు కావచ్చు, ఈ మంత్రాలకి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కిరణాలు, శక్తులు వచ్చి మన దగ్గరికి వస్తాయి. ఆ ప్రకృతి నుంచి లోపలికి మనం ఎక్కడైతే ఆ మంత్రాలు చదువుతామో న్యాసపూర్వకంగా అక్కడికి వచ్చి కూర్చుంటాయి. అందుకనే ఆ సమయంలో చక్కగా విభూది నామాలు, ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విభూది నామాలు, త్రిపుండరీకాలు ధరించాలి. ఉదయం పూట తడి చేసి పెట్టుకోండి, సాయంత్రం పూట పొడి విభూతిని ధరించండి. దానికి కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి 3 నామాలు ధరించి బొట్టు పెట్టుకొని తప్పకుండా ఆ పరమేశ్వరుడు యొక్క శివాలయానికి వెళ్ళి పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇవి కూడా మనకి ఉన్నటువంటి పంచేంద్రియాలకి సంబంధించి లింక్ అయి ఉంటాయి, పంచభూతాలకి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పంచ అమృతాలు అంటారు వాటిల్ని. అమృత స్వరూపమైనటువంటివి, అమృత తుల్యమైనటువంటివి. ఆవు పాలు దొరికితే ఆవు పాలు, మామూలుగానే సరే. ఈ విధంగా అభిషేకాలు చేసుకొని ఆ తీర్థాన్ని తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం మీరు ఇందాక అడిగారు ఉపవాసము అని. ఉపవాసము అంటే మన యొక్క మనసుని భగవంతుడికి దగ్గరగా ఉంచి ఆరాధించడాన్ని ఉపవాసము అంటారు. అయితే సైంటిఫిక్గా మన వాళ్ళు ఏం చేశారంటే, ఆ భాష అర్థం కాదు కదా పూర్వకాలంలో. నువ్వు దేవుడికి దగ్గరగా ఉండమంటే దేవుడికి దగ్గర అంటే అర్థం కాదు ఎవరికి. ఉపవాసం అంటే సంస్కృత అర్థం ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండట, అంటే మన మనసుని భగవంతుడితో లింక్ చేయట. మరి అలా చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, యాక్టివేషన్లో ఉండాలి, శరీరం అంతా ఉత్సాహంగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం తీసుకునే నిత్యము అగ్ని ద్వారా వెలిగించేసి దాన్ని ఏమంటారు, ఆహార పదార్థాలు తిన్నాం అనుకోండి, శరీరం ఏమవుతుంది? శోభిస్తుంది. అంటే పంచేంద్రియాల్లో కళ్ళు, బుద్ధి అన్నీ కూడా చల్లబడతాయి, ఉత్సాహం ఉండదు, నీరసించిపోయి శుష్కించి నిద్ర వస్తుంది. లేకపోతే మళ్ళీ అదే తిండి తినటం ద్వారా నిత్యము ఉండేటటువంటి అరిషడ్వర్గాలన్నీ బుసకొడతా ఉంటాయి. అంతే కదా, ఇక తినటం అంటే అన్నీ తినేస్తూ ఉంటారు కదా. అందుకనే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలంటే మన యొక్క ఉదర భాగాన్ని ఖాళీగా ఉంచుకోవాలి, మన యొక్క నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఓన్లీ దైవనామస్మరణ చేయడం ద్వారా ఆ ఒక్కరోజు మనం ఏదైతే నామస్మరణంతో మన యొక్క లోపల ప్రతి అవయవాన్ని లింక్ చేస్తామో, ప్రతి నాడిని కూడా ఉత్తేజపరితం చేస్తామో, అది ఆ సంవత్సరం 365 రోజులు కూడా మనకి చక్కగా ఆరాలాగా పనిచేస్తుంది, ఒక వృత్తాకారంగా మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనేటటువంటిది ధర్మశాస్త్రం చెబుతోంది. అందుకని ఉపవాసం ఉండటం అంటే, కొంతమంది మంచినీళ్ళు కూడా తాగమండి అంటారు. మంచినీళ్ళు తాగితే మహా అయితే మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వస్తుంది, 1-10 సార్లు తాగితే వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది కూడా దోషము అనే ఉద్దేశంతో మంచినీళ్ళు తాగకుండా ఉంటారు. అది ఎంతవరకు సమంజసం నాకు తెలియదు, కానీ మంచినీళ్ళు అనేటటువంటిది తాగటం అది పెద్ద తప్పు కాదు. ఎందుకంటే నాలిక పైన ఇప్పుడు మనం మంత్రాన్ని స్మరించాలన్నా నాలిక మీద లోపలనే స్మరించాలి. మరి నాలిక పైన లాలాజలం యొక్క బిందువులు అది పెరుగుతూ ఉండాలిగా, ఉత్పత్తి అవుతూ ఉండాలిగా.
మనం నీళ్లు తాగకపోతే డ్రై అయిపోతుందిగా. అవును. డ్రై అయిపోతే మనం ఎట్లా చెప్పండి. అంటే కొంతమంది ఏంటంటే నీళ్లు తాగితే ఉమ్ము వస్తుంది, అవును. ఆ ఉమ్మితే మళ్ళీ ఆ మంత్ర ప్రభావం, మనం చదివే మంత్ర ప్రభావం వెళ్ళిపోతుంది, లేకపోతే మనకు ఉన్నటువంటి ఉపవాస దీక్ష భంగం అయిపోతుంది, బయటికి ఏది వెళ్ళకూడదు కదా అని అనుకుంటారు. దాన్ని నిగ్రహించుకోగలిగితే ఓకే, ఒకళ్ళు అనుకునే దాంట్లో తప్పని నేను అన్న, కానీ చక్కగా నిగ్రహించుకోగలిగి ఆ వాటర్ తీసుకునేటటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఏ శాస్త్ర ప్రమాణంలో మంచినీళ్ళు తాగకూడదని చెప్పాల. ఏకభుక్తము లేదా నక్తము లేదా పూర్తి ఉపవాస దీక్ష నియమం చేసి తెల్లవారుజామున కళ్యాణం చూసి అన్నసమారాధనలో చేసేసుకొని భోజనం చేస్తారు. పూర్తి ఉపవాస దీక్ష. దాంట్లో మంచినీళ్ళు తాగొద్దు అని చెప్పలేదు. ఫ్రూట్ జ్యూసులు ఇంట్లో ఫ్రూట్స్ తినచ్చు. దీన్ని పూర్తిగా బాధపెట్టి శరీరం ఒక్కసారి అదుపు తప్పుతుంది. రోజు తిని 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 ఒక్కరోజు ఏది తినలేదు అనుకోండి, ఫ్రూట్స్ కూడా తినలేదు, శరీరానికి తిండి అవసరం లేదండి. మన బ్రెయిన్కి ఏదో ఒక ఫుడ్ ఐటము, ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు, ఈ బ్రెయిన్ యాక్టివేషన్ అవ్వడానికి కావాలి. లేకపోతే ఆ బ్రెయిన్ అనేటటువంటిది మృతావస్థలోకి వెళ్తుందిట. వాడి ఆలోచనలు ఏంటి, రోజు ఎప్పుడు గడుస్తుందని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. తెల్లారైపోవాలి, ప్రసాదం పెట్టాలి, దేవుడికి నైవేద్యం పెట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, మళ్ళీ అభిషేకం చేయించాలి, అప్పుడు కదా మనం తినేది అని వాడికి అదే తపన, తెల్లారు ఎప్పుడు అవుతుందా అని తపిస్తూ ఉంటారు. అదే పొద్దున్నే కాస్త మంచినీళ్ళు, అట్లాగే పొద్దున్నే తినమని చెప్పట్లేదు, ఏ పండ్లు కూడా చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకొని ఏ 10 ఓ ఫ్రూట్ని, ఒక అరటిపండో ఏదో ఒకటి. కొంతమంది ఏంటంటే ప్రాంతీయ ఆచారాల ప్రకారం పొద్దున్న నుంచి సాయంత్రం ప్రదోషకాలం వరకు కూడా ఏమి తినరమ్మా, ఇంటిల్లిపాది ఏమి తినరు. ఓకే, ఎవరి యొక్క ప్రాంతీయ ఆచారాలు సాంప్రదాయాలు మనం ఎక్కడ కూడా తప్పు పట్టకూడదు, ఎవరి అభీష్టం వాళ్ళది. అంటే ఒకవేళ ఏది తీసుకోకపోతే శరీరంలో ఉన్నటువంటి ధర్మాలు నశించి అతని యొక్క మానసిక స్థితి, బుద్ధి యొక్క అవస్థలు మారతాయి కదా అనే ఉద్దేశంతో నేను చెప్పటమే కానీ, లెక్క ప్రకారం ఏంటంటే సాయంత్రం పూట ప్రదోషకాలంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. శివపార్వతులు సాయంత్రం పూట లోక విహారం చేస్తూ ఉంటారట. సాయంకాలం ప్రదోషం అంటే సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాల కాలంలో చక్కగా అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసి అలంకరణ చేసి అర్చన చేస్తారు. స్వామివారికి వస్త్రం చేస్తారు, వస్త్రం కడతారు. అట్లాగే ఈ పరమశివుడికి అర్ధరాత్రి అంటే సాయంత్రం కూడా మళ్ళీ జాగరణ భజనలు అన్నీ చేస్తుంటారు. కొన్ని మంది గుళ్ళల్లో ఏంటంటే కళ్యాణాలు చేసేస్తారు ఈవినింగ్. అంటే లింగోద్భవానికి ప్రదోషానికి మధ్యలో కళ్యాణం చేస్తారు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. లెక్క ప్రకారం ఏంటంటే తెల్లవారుజామునో మరుసటి రోజు కళ్యాణం చేస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి తెల్లారి మళ్ళీ ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి, లేకపోతే ఇదంతా నైట్ ఎఫెక్షన్ ఉండి పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆరోగ్యం సహకరించక అట్లా కొన్ని గుళ్ళల్లో ఏంటంటే తత్వ ప్రకారము మళ్ళీ దానికి ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి పనిలో పని అన్నట్టుగా చక్కగా సాయంత్రం పూటే 8కో 7కో శివ కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తారు. వివాహం కాని వాళ్ళు, వివాహైన వాళ్ళు అందరూ కూడా ఆయన నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోవచ్చు. ఎందుకంటే ఆది దంపతులు, వారిని మించిన దంపతులు అయితే లేరు, వారే ఆది దంపతులు. సృష్టిని చేసింది వాళ్ళిద్దరే కాబట్టి. తర్వాత లింగోద్భవం అనేది ఒక సమయం ఉంటుంది. లింగోద్భవ కాలము ఒక లగ్నంలో ఒక సమయం నిర్దేశిస్తారు. ఆ సమయంలో మాత్రమే ఆ పరమశివుడు అంటే ఆ కిరణాలు, అంతరిక్షంలో ఉన్నటువంటి కిరణాలు మన భూమి మీదకు పడుతూ ఉంటాయి. అమృత కిరణాలు, అమృత బిందువులు. ఆ సమయం సాధ్యమైనంత వరకు 11:30 నుంచి 12:40 మధ్యలోనే ఉంటుంది. అర్ధరాత్రి పూట, సాయంత్రం అర్ధరాత్రి ఏదైనా 12 తర్వాతే ఉంటుంది అటు ఇటుగా. ఒక్కోసారి 12కి ముందు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఉండొచ్చు, 12 తర్వాత ఉండొచ్చు. ఒక సమయం నిర్దేశిస్తారు. ఆ సమయంలోనే స్వామివారికి చక్కగా అభిషేకాలు, మళ్ళీ మహన్యాసం చదివి దేవాలయాల్లో ఇవన్నీ అభిషేకాలు చేసి అన్నాభిషేకం చేస్తారు. అంటే గురుగారు, అన్నము నేతిలో వేయించి బియ్యాన్ని నీళ్లతో కడగకుండా దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ కొంతమంది చేసుకుంటారమ్మా. ప్రతి ఆరుద్ర నక్షత్రం ప్రతి మాసంలో ప్రతి మహాశివరాత్రికి దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ మా పీఠంలో కూడా నేను చేస్తూనే ఉంటాను. ఆ అన్నాన్ని చక్కగా హవిస్సు అంటారనమాట. వండేసేసి నమక చమకాలతో, పురుష సూక్తంతో, మన్యు సూక్తంతో, స్త్రీ సూక్తంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇంట్లో అయితే ఇంట్లో మగవాళ్ళు చేస్తారు, లేదా గుళ్ళల్లో పూజారి గారు చేస్తారనమాట. అన్నాభిషేకం చేసి ఆ అన్నము మరుసటి రోజు ప్రసాదంగా ఏ దద్దోజనంగానో ఏ పొంగలిగానో చేసి వచ్చిన వాళ్ళందరికీ పెడతారు. అంటే ఆ యొక్క శక్తి ఆ సమయంలో అన్న రూపకంగా ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని ఎందుకు పెడతారంటే మన శరీరంలో పంచకోశాలు అని ఉంటాయి. ప్రాణకోశము, అన్నమయ కోశం అని చెప్పి, ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వ్యానకోశం అని ఇట్లా 5 రకాలు ఉంటాయి. మనం నైవేద్యం పెడతాం కదా, అవి ఆయనకి కాదు మనకే, మనలో ఉన్నటువంటి కోశాలకి నైవేద్యం పెడతాం. పంచభూతాలు వాటికి లింక్ అయి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ మంత్రం చదువుతామో పంచభూతాలు వాటిని ఆవాహించి తీసేసుకుంటాయి, అవి పైకి అందజేస్తాయి.
కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్ థియరీ సిస్టమ్ ప్రకారం ఉంటాయమ్మ. చెప్పుకుంటూ పోతే మనకి చాలా ఉంటాయి. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఏదో పిచ్చో ఎర్రో అందరం చేస్తున్నాము, తెలియకుండా అనుభూతిని ఆ యొక్క వ్యవస్థలో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఆ పుణ్యాన్నంతా కూడా మనందరం పొందుతున్నాం. కొంతమంది తెలియక ఇట్లా అంటూ ఉంటారు. పరమశివుడికి అయితే పరమశివుడు, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, పంచభూతాల ద్వారా తీసేసుకుంటారు. మనసు ప్రధానం. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ బ్రాహ్మడికి కొంతమంది మరుసటి రోజు స్వయంపాకం ఇస్తారు. స్వయంపాకం ఇచ్చి బ్రాహ్మణులు లేదా కొంతమంది ఇంటికి పిలిచి భోజనం పెడతారు, కొంతమంది అన్నదానాలు చేస్తారు. ఈ విధంగా శివరాత్రిని చాలా విశేషంగా చేసుకుంటారు. కొంతమంది శివాలయాల్లో ఉదయం పూట అభిషేకం చేసినటువంటి పాలు ఉంటాయి కదమ్మా, పాలు లీటర్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదమ్మా. చక్కగా వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొత్తం కలిపి తీసుకువెళ్ళచ్చు. లేదా కొంచెం తీసుకువెళ్ళి స్వామివారికి ఇస్తే వాళ్ళు ఎట్లయినా అందరూ కూడా కలిపేస్తారు. దాంట్లో కలిపితేనే ఓ గంగాళం అయిపోతాయి. చక్కగా చేస్తారు. ఆ తీర్థాన్ని చాలామంది ప్రసాదంగా ఇస్తారు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత. కొంతమంది ఇట్లా అంటారు, స్వామివారికి చేసినటువంటి తీర్థాన్ని తీసుకున్నప్పుడు ఎందుకు అభిషేకం చేసావు, ఎందుకు నీ శరీర ధర్మాన్ని నువ్వు ఉపవాసం అనేటటువంటి దీక్షను ఎందుకు ఆచరిస్తున్నావు, నువ్వు వండుకొని తినకుండా ఉండాలని చెప్పి మాత్రమే చెప్పారే కానీ స్వామివారి యొక్క శిరస్సుపై నుంచి చక్కగా అభిషేకం చేసి ఆ పంచామృత తీర్థం అమృతమైపోతుంది. ఆల్రెడీ అమృతం అది. అవును. శివలింగాభిషేకం చేసిన తర్వాత మరి తీర్థం తీసుకోకపోతే అదంతా దేనికండి? కొంతమంది అండి, అందరూ కాదు, అందరూ చక్కగా పరమ పవిత్రంగా తీసేసుకుంటారు. అంటే నేను అనేది ఏంటంటే అవి దాదాపుగా చాలామంది ఏం చేస్తారంటే దాంట్లో అన్ని పసుపులు, కుంకాలు, అభిషేకాలు చేసేసి ఆ పంచామృతాన్ని వృధా చేస్తారు. పంచామృతం వరకు చక్కగా శివుడికి అభిషేకం చేసి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ తర్వాత ఆయనకి అమ్మవారి స్వరూపం ఉంటుంది కదా కింద, పసుపుతో, కుంకుమతో, గంధముతో, చందనముతో, విభూతితో, కొబ్బరి బోండా నీళ్లు, చెరుకు అనేది మన మనసుతో సమానం. అందుకని చెరుకు నీళ్ళతో చేయడం ద్వారా మన మనసుకు ఉన్నటువంటి కొన్ని భ్రష్టత్వమైనటువంటి ఆలోచనలు తొలగిపోతాయి, మనసుకు పట్టిన కొన్ని పీడలు పోతాయి. అందుకని చెరుకు రసంతో చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తారు. కొబ్బరి, నారికేలము, అది కూడా మనసుకి సంబంధించింది. ఒక్కొక్క దానికి ఐశ్వర్యాలు, నవరసాలు అని చెప్పి ఒక్కొక్క పండుతో అభిషేకం స్వామివారికి చేస్తారు. అంటే ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ సువాసనలు బయటికి వస్తూ ఆ చూసినందుకు నేత్రదోషాలు పోతే, ఆ సువాసనలకి మన ముక్కులో ఉన్నటువంటి కొన్ని పెరిగిన కండ దోషాలు కానీ, లేదా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మనకంటూ కొన్ని సూర్యచంద్రులకి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉంటాయి జాతక రూపంలో, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఆ పండ్లు యొక్క సువాసనలు అవన్నీ వస్తూ ఉంటాయి. దేవాలయం తిరుపతి లడ్డు తినక్కర్లా, జస్ట్ ఆ తిరుపతి గోపురం దగ్గరికి వెళ్ళి నుంచుంటే చాలు, శరీరం అంతా కూడా ఒక లడ్డు తిన్నంత ఆవాహన అయిపోతుంది. మరి ఇవి కూడా అంతే. ఈశ్వరుడికి మనం చక్కగా అభిషేకం చేయటం ద్వారా ఆ చేసినటువంటి సమయంలో వచ్చేటటువంటి ఆ మంత్రాలు, బ్రాహ్మడు ఉచ్చరించే మంత్రాలు, కర్ణ దోషాలు తొలగిపోతాయి. ఆ స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కొంతమంది కూర్చొని ధ్యానం చేస్తారు. ధ్యానం చేసేటప్పుడు ఇంట్లో కూర్చో, దేవుడి ఎదురుగుండా ఎందుకు కూర్చుంటావు? దేవుడికి అభిషేకం చేస్తున్నప్పుడు చక్కగా ఆయన్ని చూస్తూ కూర్చో, క్షణం కూడా రెప్పాల్చకుండా కూర్చోవాలి. ఒక దేవుళ్ళ కూర్చోవాలి. దేవతలందరూ వచ్చి ఉంటారు అక్కడ ఆ మంత్రాలకి. పూజారి గారు చదువుతున్నప్పుడు కొంతమంది చెవిలో పెట్టేసేసుకొని అభిషేకం చేస్తూ ఉంటారు. గోత్రనామాలు చెప్తే అభిషేకం బ్రాహ్మడి చేస్తాడు. నేను చూశానండి, నేను దేవాలయంలో 25 ఏళ్ళు చేశాను కాబట్టి. చెవిలో పెట్టుకుంటారు చంద్రశేఖర అష్టకమని, లేకపోతే ఇంకా రకరకాల సహస్రనామాలని, శివుడికి సంబంధించినవి వింటూ ధ్యానంలో కూర్చుంటారు. చెవులు మూసేసి, కళ్ళు మూసేసి, నోరు మూసేసి, దేనికి? శివుడి దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? చక్కగా అన్నిటినీ రివీల్ చేసి స్వామివారి మీద ఏకాగ్రత దీక్షతో స్వామివారిని చూస్తూ ఆ మంత్రాలను విని పారవస్యం చెంది బ్రాహ్మణ్ణి గౌరవిస్తూ ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు మీరు ఓం శివాయ గురవే నమః, లేకపోతే ఓంకారం ఓం నమః శివాయ మంత్రాన్ని కనుక మీరు సంపుటీకరణను లింకు చేసినట్లయితే మీ మనసు, మీ బుద్ధి, మీ పంచేంద్రియాల శక్తి అన్నీ కూడా ఆ మంత్రాలతో పాటుగా ఈశ్వరుడికి ఆవృతం అవుతూ ఉంటాయి. ఇంత శక్తిని వదులుకొని చాలామంది తెలియక మా గోత్రనామాలు చెప్పండి అంటారు కానీ అభిషేకం చూసేవాళ్ళు ఎవరు ఉంటారు చాలా వరకు. నేను గమనించి చెప్తున్నాను. గోత్రనామాలు చెప్పండి, అభిషేకం చేసేటప్పుడు మాత్రం అన్నీ వదిలేసేయండి. అహం బ్రహ్మాస్మి, లేకపోతే నేను శివుడు, ఎదురుకుండానే శివుడు ఉన్నాడు. కొంతమంది గుళ్ళల్లో గొడవలు పడుతూ ఉంటారు. ఏది వద్దు, మీలో శివుణ్ణి ఆవాహన చేసుకోండి. ఆ రోజల్లా మీద 364 రోజులు ఆయన వచ్చి మీ శరీరంలో ఆయనే వచ్చి కూర్చుంటాడు. అంతటి శక్తి శివరాత్రి రోజు ఉంటుంది. కాబట్టి మన యొక్క ప్రతి చర్య వికృత రూపకంగా కాకుండా మన యొక్క ప్రతి చర్య ప్రకృతికి ఆనందకరంగా ఉండేటట్టుగా, ప్రకృతిలో ఉన్నటువంటి కిరణాలను మనం శక్తి రూపకంగా తీసుకునే విధంగా చేసేటటువంటి ఈ మహాశివరాత్రి కార్యక్రమంలో
అందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి భావనతో అందరినీ కూడా పరమశివానో లేకపోతే శివానో లేకపోతే శ్రీమాత్రే నమహానో లేకపోతే ఎవరైనా ఫోన్లు చేసినప్పుడు అంటే మన సనాతన ధర్మంలో ఇది పెంచుకోవాలమ్మా. హలో అనేటటువంటి మాటను తీసేసి ఓం శ్రీమాత్రే నమః లేకపోతే ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమః శివాయ లేకపోతే ఓం కృష్ణాయ, కొంతమంది అంటారు హరే రామ్ అంటూ ఉంటారు, రాధే రామ్ అంటూ ఉంటారు. కాబట్టి ఏదో ఒక మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవుడి యొక్క నామాలని చక్కగా ఉచ్చరిస్తూ ఉంటే అవతల వ్యక్తి కూడా, కోపంలో ఉన్న వ్యక్తి కూడా శాంతింపబడతాడు. మనలో ఉన్నటువంటి మనం ఎవరినన్నా అరుద్దాం అనుకున్నా ఈ మాటతో సంబోధించడం ద్వారా పవిత్రత లభిస్తుంది. రెండు పక్కల నుంచి మీరు ఎప్పుడైతే శ్రీమాత్రే నమః అన్నారో అవతల వ్యక్తి హలో అని వెంటనే శ్రీమాత్రే నమః అంటారు. లేకపోతే ఓం నమః శివాయ అని ఈ వ్యక్తి అంటే అవతల వ్యక్తి కూడా హరో అని వెంటనే అంటే మన భావనలు అలా కలిసిపోతాయి. ఆ మాటతో అప్పటి వరకు ఉన్నటువంటి ఎన్నో దోషాలు తొలగిపోయి ఈ ఫోన్ చేసినటువంటి ఇరువురు కూడా చక్కటి సంభాషణాపరమైనటువంటి వ్యవహారంలో ఉంటారే. మరి ఇక్కడే ఇంత శక్తిని మనం ప్రదర్శిస్తున్నప్పుడు శివరాత్రి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి 1, 2, 3 వరకు కూడా మళ్ళీ జాగరణ చాలా విశేషమైనటువంటి శక్తి అమ్మ. జాగరణ చేయటం ద్వారా దాదాపు కొన్ని కిలోమీటర్లు ఆ యొక్క శక్తి మనకి ప్రసరింపబడుతూ ఉంటుంది. భజనలు చేసేవాళ్ళు ఒకప్పుడు. తెల్లారు మీరు అన్నట్టుగా సినిమాలు, అది కొంతమంది ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు, సినిమా టాకీస్ వాళ్ళు దాదాపు ఒక 30-40 ఏళ్ల నుంచి కూడా పాతకాలంలో, ఇప్పుడంటే మన చేతుల్లోనే సినిమా థియేటర్లు ఉన్నాయనుకోండి సెల్ ఫోన్స్ ద్వారా, ఇప్పుడు ఎవరు వేయట్లేదు. కొన్ని ఊర్లలో అయితే ఎప్పటికీ వేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు 3 సినిమాలు తక్కువ రేటుకి. చిన్నప్పుడు కూడా అట్లాగే వేసేవాళ్ళు, మనకి తెలియక వెళ్ళేవాళ్ళం. తర్వాత కదా తెలిసింది సినిమాలు కాదు కావాల్సింది జపము, లేకపోతే స్వామివారి యొక్క స్తోత్ర సంకీర్తన, లేకపోతే భజన్స్. శివుడి యొక్క భజన్స్ చాలా చక్కగా పాడతారమ్మా. అలా పాడి తెల్లవారి చక్కగా స్నానం చేసి అభిషేకం చేసేసుకొని స్వామివారి యొక్క ప్రసాదం ఏదైతే అన్నాభిషేకం చేస్తారో ఆ ప్రసాదాన్ని తీసుకొని అప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవాలయాలకి నుంచి ఇంటికి వెళ్ళి చక్కగా పరమ పవిత్రంగా ఆ యొక్క శివరాత్రి పూజని అందంగా స్వీకరిస్తారు. కాబట్టి శివరాత్రి అంటే మంగళకరమైనటువంటి రాత్రి. ఈ యొక్క శివరాత్రిని ఎవరైతే మానసిక అదుపు తప్పి ప్రవర్తించకుండా బుద్ధి జ్ఞానంతో ఎవరైతే చేస్తారో, స్వామివారు సాక్షాత్తు శివలింగం అంటే ఒక జ్ఞానస్వరూపం, ఒక జ్ఞానశక్తితో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకృతిలో నిలబడినటువంటి పరమశివుడి యొక్క స్వరూపము. అందుకనే శివుడి యొక్క స్వరూపం ఎక్కడా ఉండదు, మనం ఏదో సృష్టించుకున్నాం. ఆయన యొక్క మంత్రాలు ఉంటాయి కదమ్మా, ఆయన యొక్క మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలకు అనుకూలంగా వీళ్ళు శివతత్వాన్ని, అట్లాగే త్రిశూలాన్ని, ఆయనకి ఉన్నటువంటి ఢమరుకాన్ని, ఆయనకున్న నాగేంద్ర స్వామిని, ఇవన్నీ మంత్రాల్లో ఉంటాయి. ఆ మంత్రాలని వీళ్ళు ఫోటోగా స్వీకరించారు. ఏ మనిషి అన్నా చూడగలమా? శివలింగాన్ని చూస్తేనే ఆనందపడిపోతాం, శివుని చూస్తే ఇంకేముంది, మోక్షమే. కాబట్టి ఆ శివలింగాన్ని ఎవరైతే చక్కగా చూసి తరిస్తారో, ఎవరైతే ఈ ఉపవాస దీక్షని ఆచరించి, అది ఒక పూట తిని ఒక పూట కొంతమంది ఉండలేని వాళ్ళు ఉంటారు, అభిషేకం చేసుకొని మధ్యాహ్నం చక్కగా భుజించవచ్చు. రాత్రికి ఏం తినకుండా ఫ్రూట్స్ లేకపోతే ఏదైనా పలహారం తీసుకుంటారు. లేదా సాయంత్రం అభిషేకం అయిపోయిన తర్వాత రాత్రిపూట ఇంత భుజించే వాళ్ళు ఉంటారు, అది నక్తము. తెల్లవారుజామున పూర్తిగా అంత అయిపోయాక తెల్లవారి పూజ చేసుకుని తినేవాళ్ళు ఉపవాస దీక్ష. ఈ విధంగా ఎవరి అనుకూలంగా వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా సరే పాలు, ఎవరైనా సరే పాలు వచ్చినటువంటి వాళ్ళకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా గ్లాసుల్లో పోసిస్తూ ఉంటారమ్మా. కొన్ని చోట్ల మజ్జిగిస్తారు, పాలిస్తారు గ్లాసుల్లో పోసి, అంటే కళ్ళు తిరగకుండా. ఈ శివరాత్రి పూజలు ఎట్లా ఉంటాయంటే వెళ్ళి కూర్చుంటే 3 గంటల వరకు వాళ్ళు అక్కడే ఉంటారు, అంతమంది జనం ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ పాలను స్వీకరించి కూర్చోవచ్చు. మంచినీళ్ళు, ఎవరైనా సరే మంచినీళ్ళన్నా గ్లాసుల్లో ఒక ఇస్తూ ఉండండి, పాలు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి. ఇట్లా ఏదో ఒకటి తినే పదార్థాలు తప్ప పళ్ళతో సంబంధం లేకుండా నాలికలోంచి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఏది ఇచ్చినా సరే ద్రవ పదార్థాన్ని స్వీకరిస్తే కళ్ళు తిరగకుండా ఉంటాయి. లేకపోతే దాని తర్వాత మందు పిల్లలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా చక్కగా ఈ యొక్క మహాశివరాత్రి పూజని, ఆరాధనని చేసుకొని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందరూ పొందుతూ సౌభాగ్యాన్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, వంశాభివృద్ధిని, గోత్రాభివృద్ధిని, అట్లాగే ఈ యొక్క జన్మ సార్థకత చేసుకుంటూ ఈశ్వరారాధన నిత్యము చేసుకునే వాళ్ళకి కైలాస మోక్ష ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అందరికీ కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందుదురుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో భగవతే రుద్రాయ. గురుగారు, మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.